ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనందరము కూడా విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి మనందరికీ బాగా పరిచయమైనటువంటి వాక్యము యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనమును మనము చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుదాం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చాలు. ప్రవక్త అయినటువంటి యెషయా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మను గురించి ప్రవచించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టక మునిపే, అంటే యేసయ్య బెత్లెహేము అనేటువంటి గ్రామంలో ఆ యోదయ దేశంలో ప్రభువారు జన్మించక ముందే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మను గురించి ఒక మేజర్ ప్రాఫెక్ట్గా, ఒక పెద్ద ప్రవక్తగా పిలువబడినటువంటి యెషయా యేసు ప్రభు వారి జన్మకు ముందు 700 సంవత్సరాల క్రితమే ఆయన ఒక ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను. ఆయన మీద ఉన్న భారం ఏంటంటే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైనటువంటి దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానమునకు కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జన్మను గురించి ఆయన ప్రవచిస్తూ యేసు ప్రభు వారికి ఉండేటువంటి కొన్ని స్వభావాలు, కొన్ని శ్రేష్టమైనటువంటి లక్షణాల గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనకున్నటువంటి ఒక మంచి యాట్రిబ్యూట్స్ గురించి మాట్లాడుతూ అంటాడు కదా, ఆయన సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అన్నాడు. చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడు యెషయా గారు. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉందని, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఇలాగున ప్రభువుని గురించి మాట్లాడుతూ చాలా విషయాలు తెలియజేశాడు. అయితే ఈ రాత్రి ఒక్క మాటను జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే సమాధానకర్తయగు అధిపతి. మనం ఇంగ్లీష్ బైబిల్లో చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట ఏంటంటే హీ విల్ బి కాల్డ్ యాజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయన సమాధానమునకు కర్త అని పిలువబడతాడు, సమాధానమునకు అధిపతి. 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు అయినటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయన నరావతారిగా రక్తమాంసములు ధరించుకొని శరీర ఆకారముతో ప్రభువారి లోకానికి వచ్చాడు. అందుకే ఆయన పుట్టుక దినమును మనం జ్ఞాపకం చేసుకుని మన సంబరాల్లో అంబరాన్ని అంటేటువంటి విధముగా మనందరము కూడా ప్రభు యొక్క జన్మదినమును మనము సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం. అయితే ఓ దేవుని సేవకుడు అన్నాడు కదా, క్రైస్ట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్ సీజన్ అని అన్నాడు. ఈ క్రిస్మస్ సీజన్కు కారణం ఏంటి అనంటే యేసయ్య ఈ భూమి మీద జన్మించాడు కాబట్టి ఈ సీజన్కు కారణము ఆయనే అని ఒక దైవజనుడు ఒక శ్రేష్టమైనటువంటి విషయాన్ని తీసుకొచ్చు. క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాం. క్రిస్మస్ దినాలలో మనం ఉంటూ ప్రభు యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకుంటూ చాలామంది సంతోషంగా ఆనందంగా మనము గడుపుతా ఉన్నాం. కొంతమంది కొత్త బట్టలు కొనుక్కొని సంతోషపడేవారు ఉన్నారు. కొంతమంది ఇంటికి రంగులు వేసుకుని సంతోషపడేవారు ఉన్నారు. కొంతమంది ఇంటిని అలంకరించుకొని సంతోషపడేటువంటి వారు చాలామంది ఉన్నారు. కొంతమంది పిండి వంటలు తయారు చేసుకొని యేసయ్య పుట్టాడు అని సంతోషించేటువంటి వారు చాలామంది ఉన్నారు. మంచిదే. అయితే యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు,
ఆ పరమార్థాన్ని నీవు తెలుసుకొని, ఆ ఆత్మ సంబంధమైనటువంటి అర్థాన్ని నీవు తెలుసుకొని యేసయ్య జన్మదినమును నీవు జరుపుకున్నప్పుడు అది నీ జీవితంలో ఒక శ్రేష్టమైనటువంటి పండుగగా నిలబడిపోతుంది. కనుక యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? 2000 సంవత్సరాల క్రితం తండ్రితో తనకున్నటువంటి మహిమను వదిలిపెట్టేసి, తండ్రితో తనకున్నటువంటి సమానమైనటువంటి భాగ్యమును వదిలిపెట్టేసి ఆ యోదయ దేశములో బెత్లెహేములో యేసు ప్రభువారు జన్మించాడు. ఆయన పుట్టినప్పుడు సత్రములో కూడా స్థలము లేదండి. సత్రములో కూడా స్థలము లేకపోతే యేసు ప్రభువారు శిశువుగా పుట్టినప్పుడు ఆయన పొత్తిగుడ్డలతో చుట్టి ఒక పశువుల తొట్టిలో పరుండబెట్టి మన కొరకు అంతగా తగ్గించుకొని, మన కొరకు అంతగా తనకున్న మహిమనంతా కూడా వదిలిపెట్టి ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన మనకు సమాధానమును అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చు. ఏంటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి సమాధానం ఎప్పుడు ఉండదు అనంటే, ఒక వ్యక్తి పాపములో బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దేవునికి విరోధంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, ఒక వ్యక్తి దేవునికి వ్యతిరేకముగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ మనిషి జీవితంలో ఏముండదు? సమాధానం ఉండదు. లూకా సువార్త 7వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తా. ఒక పరిసయ్యుడు యేసు ప్రభువారిని తన ఇంటికి భోజనానికి రమ్మని ఆహ్వానించాడు. యేసు ప్రభువారు ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆ పరిసయ్యుని ఇంటిలో భోజనం చేయటానికి వెళ్ళాడు. యేసయ్య భోజనం చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఊరిలో ఉన్నటువంటి పాపాత్మురాలైనటువంటి స్త్రీ, చెప్పండి ఏం పేరంటే ఆమె పేరు? అంటే ఆమె పేరు పాపాత్మురాలైన స్త్రీయా? కాదు. తల్లిదండ్రులు మనందరికీ ఎలాగైతే మంచి పేరు పెట్టారో ఆమెకు కూడా ఒక పేరు ఉంది. అయితే ఆమెకున్నటువంటి చెడ్డ గుణమును బట్టి, ఆమెకున్నటువంటి చెడ్డ లక్షణాలను బట్టి, ఆమెకున్నటువంటి ఒక చెడ్డ ప్రవర్తనను బట్టి పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని పిలుస్తా ఉన్నాం. పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసయ్య పరిసయ్యుని ఇంటిలో భోజనానికి వచ్చాడని తెలుసుకుంది. యేసయ్య దగ్గరికి వెళ్తే నా పాపము నుంచి నాకు విడుదల కలుగుతుంది. యేసయ్య దగ్గరికి వెళ్తే నా పాపములు క్షమిస్తాడు. కారణం ఏంటో తెలుసా? నేను దేవునికి విరోధముగా చేస్తున్న పాపమును బట్టి నా జీవితంలో సమాధానం లేదు, నా జీవితంలో శాంతి లేదు. యేసయ్య దగ్గరికి వెళ్తే నాకు సమాధానం దొరుకుతుందని ప్రభు దగ్గరకు వచ్చి ఆ ఇంట్లోనికి వచ్చేటప్పుడు ఆమె ఒక విలువైనటువంటి అత్తరు బుడ్డిని తీసుకొచ్చి యేసయ్య వెనుక ఆ పాదముల తట్టు నిలబడి తన యొక్క కన్నీటితో యేసయ్య పాదాలను తడుపుతా ఉంది. తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడుస్తూ ఉంది. ఆ విలువైనటువంటి అత్తరు బుడ్డిని పగలగొట్టేసి యేసయ్య పాదాలకు రాసి, అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అనుకుంటున్నారు కదా, ఈయన బోధకుడు కదా, ఆవిడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ కదా, ఎందుకు ప్రభువారు ఆమెను ఆయన దగ్గరకు రానిచ్చాడు అని అందరూ ఆలోచన చేస్తూ ఉన్నారు. అయితే ప్రభువారు అందరి మనస్సులు ఎరిగినటువంటి వాడు కనుక ప్రభువారు ఆ స్త్రీలో ఉన్నటువంటి ఆ పశ్చాత్తాప హృదయాన్ని ప్రభువారు గుర్తించి, నా పాపముల నుండి నేను విడుదల పొందాలి అని అంటే, నాకు సమాధానం రావాలి అని అంటే ప్రభు దగ్గరికి వెళ్తే చాలు నాకు సమాధానం కలుగుతుంది అని ఒక మంచి పశ్చాత్తాప హృదయంతో ప్రభు దగ్గరకు వచ్చింది. విస్తారంగా యేసయ్యను ప్రేమించి తన కన్నీళ్లతో ప్రభు యొక్క పాదాలను తడిపింది. తన తల వెంట్రుకలతో యేసయ్య పాదాలను తుడుస్తూ ఉంది. విలువైన అత్తరు పుట్టిన పగలగొట్టింది, యేసయ్య పాదాలకు రాస్తా ఉంది. ఇప్పుడు ప్రభు అన్నాడు కదా, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించిన కనుక ఆమె యొక్క విస్తారమైన పాపాలన్నీ కూడా ఏమైపోయాయి? క్షమించబడ్డాయి. మీరు 7వ అధ్యాయము ఆఖరి వచనము చదివితే ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీతో యేసు ప్రభు వారు మాట్లాడుతూ అంటాడు కదా, అమ్మ నీ విశ్వాసము నిన్ను రక్షించెను, నీవు సమాధానము గలదానవై పొమ్ము అని అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఏమన్నాడు ప్రభువారు? నీ విశ్వాసము నిన్ను రక్షించను కాబట్టి నీవు సమాధానము గలదానవై పొమ్ము అన్నాడు. పాపము చేత బంధింపబడి పాపం అనేటువంటి సంఖ్యల చేత ఉండిపోయి పాపములో బ్రతుకుతూ శాపాన్ని అనుభవిస్తూ ఎవరైతే సమాధానం లేకుండా బ్రతుకుతా ఉన్నారో ఆయన
సమాధానమును అనుగ్రహించటానికి, మనందరి కొరకు కలువరి శిలువలో తన ప్రాణమును అర్పించడానికి, తన రక్తమును చిందించడానికి, తన తండ్రి అయినటువంటి దేవునితో మనలను సమాధానపరచడానికి యేసయ్య సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు. ఒక మనిషి పాపములో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఆ మనిషి మీద పాపము ఏలుబడి చేస్తూ ఉంటే, సమాధానము లేకుండా బ్రతుకుతూ ఉంటే, మనుషులను సమాధానమును మనుషులకు అనుగ్రహించడానికి 2000 సంవత్సరాల క్రితము మన ప్రభు అయినటువంటి యేసయ్య నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? పాపం వల్ల మనిషి పోగొట్టుకున్నటువంటి శాంతిని, పాపం వల్ల మనిషి పోగొట్టుకున్నటువంటి సమాధానమును తిరిగి ఇవ్వటానికి యేసయ్య సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చి, ఆ తర్వాత కొంతమంది జీవితాల్లో మనం గమనిస్తే ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఉంది. ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో నలిగిపోతూ ఉన్నాడు. ప్రతి మనిషి ఏదో ఒక సమస్యతో కృంగిపోతూ మనిషి జీవితంలో సమాధానం లేక కొట్టుమిట్టాడేటువంటి పరిస్థితిలో మనకు చాలా కనబడుతూ ఉంది. కొంతమందిని చూడండి, పైకి చూస్తే ఏ బాధ లేదన్నట్టుగా కనబడుతుంది. కొంతమంది మనుషులు గమనిస్తూ ఉంటే వారి జీవితంలో ఎటువంటి కష్టం లేదు, ఇబ్బంది లేదన్నట్టుగా కనబడతారు పైకి. కానీ లోపల వారి అంతరంగ జీవితాలు మనం చూస్తే ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి బాధ, ఎవరికి పంచుకోలేనటువంటి చాలా భయంకరమైనటువంటి నలిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రోజున చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. ఈ రోజున ఒకవేళ నలిగిపోయి కృంగిపోయి సమస్యల చేత నీవు కృంగిపోయి లేవలేనటువంటి పరిస్థితిలో ఉంటే ఆయన నీకు సమాధానం ఇవ్వటానికి యేసయ్య 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి ప్రభువారు వచ్చి 1835వ సంవత్సరంలో ఇటలీ అనేటువంటి ప్రాంతంలో ఒక డాక్టర్ గారు వచ్చే రోగులందరికీ వైద్యాన్ని అందిస్తూ ఉంటారు. ఈ డాక్టర్ గారి దగ్గరికి ఒక రోజున ఒక పేషెంట్ వెళ్ళాడు. ఎవరైనా ఒక రోగి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, డాక్టర్ గారు ముందు అడిగే మాట ఏంటంటే, ఏంటి మీకేమైనా సమస్య ఉందండి, మీకున్న వ్యాధి ఏంటి, మీకున్న బాధ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు ఆ వ్యక్తిని కూడా డాక్టర్ గారు అడిగాడు కదా, బాబు నీకేంటి సమస్య, నీకున్న వ్యాధి ఏంటి, నీకున్న బలహీనత ఏంటి అని అడిగాడు. అడగగానే ఇప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, అయ్యా నాకు శారీరకంగా ఎలాంటి రోగం లేదు, నా శరీరంలో ఎలాంటి బలహీనతలు లేవు, కానీ అదేంటోనండి నా మనసంతా కూడా ఏదో పోగొట్టుకున్నట్టుగా విచారంగా ఉన్నానండి. నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు. కుటుంబ సభ్యులు నాతో మాట్లాడుతున్నారు కానీ నేను వారితో మాట్లాడలేకపోతున్నాను, స్నేహితులతో మాట్లాడలేకపోతున్నాను, ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. నా బాధ ఏంటో అర్థం కావట్లేదండి, చాలా విచారంకరమైన బ్రతుకుతున్నాను. సరే డాక్టర్ గారు అన్నాడు కదా, బాబు నీ పరిస్థితిని చూస్తూ ఉంటే నీ శరీరంలో ఎలాంటి వ్యాధి బాధ లేదు, అయితే నీకు కావాల్సింది ఏంటి అంటే ఎంటర్టైన్మెంట్ కావాలి. నీకు ఏం కావాలి చెప్పండి? ఎంటర్టైన్మెంట్ కావాలి. నీ కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోతున్నావు, స్నేహితులతో మాట్లాడలేకపోతున్నావు, సంతోషంగా గడపలేకపోతా ఉన్నావు, కాబట్టి నీకు ఎంటర్టైన్మెంట్ అవసరం. కాబట్టి మన ఊర్లోనే ప్రతిరోజు సాయంత్రం ఒక సర్కస్ జరుగుతూ ఉంది. ఈ సర్కస్లో ఒక వ్యక్తి జోకర్గా ఉండి తన విన్యాసాలతో అందరిని కూడా నవ్విస్తూ ఉంటాడు. ఆయన పేరు జోసెఫ్ గ్రిమ్మల్. చెప్పండి ఆయన పేరేంటి? జోసెఫ్ గ్రిమ్మల్. ఆ సర్కస్లో తన హాస్యముతోటి, తన నటనతోటి, తన విన్యాసాలతోటి సర్కస్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా నవ్విస్తున్నాడు జోసెఫ్ గ్రిమ్మల్. ఒక్కసారి ఆ సర్కస్కు నువ్వు వెళ్ళావంటే ఆ జోసెఫ్ గ్రిమ్మల్ అనేటువంటి వ్యక్తి చేసే విన్యాసాలు అతను నిన్ను ఎంటర్టైన్ చేస్తాడయ్యా, నీకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, నీకున్న విచారం అంతా కూడా తొలగిపోతుంది అనగానే ఇప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, డాక్టర్ గారు నేను సర్కస్కి వెళ్ళిన ఆ జోసెఫ్ గ్రిమ్మల్ అనేటువంటి వ్యక్తి నన్ను నవ్వించలేడు, నన్ను ఎంటర్టైన్ చేయలేడు, నాకు ఆనందం రాదండి అన్నాడు. ఎందుకని? చాలామంది రోజు సాయంత్రం సర్కస్కి వెళ్తూ ఉన్నారు,
వెళ్ళొచ్చిన వాళ్ళందరూ ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు. జోసెఫ్ గ్రిమల్ చాలా బాగా నవ్విస్తున్నాడు, తన హాస్యముతోటి, తన నటనతోటి, తన విన్యాసాలతోటి నవ్విస్తున్నాడని అందరు చెప్తా ఉంటే నువ్వేంట ఆ మాట అంటావు, నేను వెళ్ళిన అతను నవ్వించలేడు అని అంటావు ఏంటి అంటే, ఇప్పుడు ఆ వ్యక్తి డాక్టర్ గారికి చెప్పాడు, సర్కస్కి వచ్చేటువంటి వారందరినీ నవ్వించే జోసెఫ్ గ్రిమల్ అనే పేరు కలిగిన వ్యక్తి ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తిని నేనే అన్నాను. చెప్పండి, ఆ జోసెఫ్ గ్రిమల్ నేనేనండి అని అన్న డాక్టర్ గారు ఆశ్చర్యపడు. అందరినీ నవ్విస్తాడు కానీ ఈయనకు నవ్వు లేదే, అందరినీ సంతోషపెడుతున్నాడు కానీ ఇతనికి సంతోషం లేదే అని డాక్టర్ గారే అబ్బురపడిపోయాడు. ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎంతమంది లేరు చెప్పండి ఇలాంటి వాళ్ళు? పైకి ఏ కష్టము లేదన్నట్టుగా కనపడుతూ, హృదయంలో వేదన పెట్టుకొని, దిగులు పెట్టుకొని, కృంగిపోతూ, నలిగిపోతూ, లేవలేనటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతూ, సమాధానం లేకుండా బ్రతికేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఈ రోజున ఎలాంటి సమస్యలో నీవు ఉన్నా నీ జీవితంలో పరిపూర్ణమైన శాంతిని, పరిపూర్ణమైన సమాధానమును అనుగ్రహించడానికి 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయినటువంటి యేసయ్య సమాధానకర్తగా ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆచారంగా పండుగను మనం జరుపుకోకుండా, ఏదో సాంప్రదాయంగా మనం పండుగను జరుపుకోకుండా, ఆచారంగా కాకుండా ఆత్మీయంగా పండుగను మనం జరుపుకోగలిగితే దేవుడు మనలను, మన కుటుంబాలను శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపుతాడు. ఒకవేళ ఎప్పటిదాకా ఆచారంగా సాంప్రదాయంగా క్రిస్మస్ పండుగలు జరుపుకున్నావేమో, క్రిస్మస్ పండుగ వచ్చిందని కొత్త బట్టలు, క్రిస్మస్ పండుగ వచ్చిందని ఇంటికి రంగులు, క్రిస్మస్ పండుగ వచ్చిందని పిండి వంటలు, క్రిస్మస్ పండుగ వచ్చిందని రకరకాల కార్యక్రమాలు జరిగించావేమో, కానీ ఈ సంవత్సరమైనా నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తే, ఈ క్రిస్మస్ రోజుల్లో అయినా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తే, లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు వారు నీ హృదయంలో ఆయన ఉంటాడు. ఆయన తన సమాధానమును నీకు అనుగ్రహిస్తాడు. కనుక ఈ సంవత్సరమైనా క్రిస్మస్ పండుగని ఒక మంచి ఆత్మీయంగా నీవు చేసుకోవాలి అని ప్రభువారు ఈ రాత్రి మనలందరినీ కూడా కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? క్రిస్మస్ పండుగ వచ్చిందంటే కొంతమంది వైన్ షాపుల్లో బిజీగా ఉంటారు. పురుషులు ఎప్పుడైనా మీరు గమనించారా? ఓ రోజు ఓ విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నాడు, పాస్టర్ గారండి, క్రిస్మస్ పండుగ వచ్చింది కాబట్టి నేను బాగా సంతోషంగా మద్యం తాగానండి అన్నాడు. సరే పాస్టర్ గారు అన్నాడు, బాబు యేసయ్య పుట్టినరోజు అలా మద్యం తాగకూడదురా నాయన, అలా మత్తెక్కి మత్తుతో తిరగకూడదురా నువ్వంటే, అప్పుడు ఆయన అన్నాడంటే విశ్వాసి పాస్టర్ గారిని, పాస్టర్ గారు నిజంగా మద్యం తాగకూడదా అన్నాడు. తాగకూడదు. ఎందుకు తాగకూడదు? యేసయ్య ఈ లోకానికి మనం రక్షించడానికి వచ్చాడు కాబట్టి లోక సంబంధమైనటువంటి వ్యర్థమైన ఆచారాలతోటి మీరు తిరగకూడదంటే, ఇప్పుడు వాడు లాజికల్గా పాస్టర్ గారితో మాట్లాడతాడంటాడంట. ఊరుకోండి పాస్టర్ గారు, క్రిస్మస్ పండుగ రోజైనా మందు తాగకపోతే యేసయ్య ఫీల్ కాడా? చెప్పండి, ఎవరు ఫీల్ అవుతారట? క్రిస్మస్ పండుగ రోజైనా మందు తాగకపోతే ఎవరు ఫీల్ అవుతారు చెప్పండి? ఇట్లాంటి అడ్డమైన లాజిక్లన్నీ పెట్టుకొని చాలామంది లోకానుసారంగా, ఇష్టానుసారంగా పండుగ చేసుకుంటున్నారు. అది కాదు. నిజంగా మన యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలోనికి ఆహ్వానించి, యేసయ్యకు నీ హృదయాన్ని అప్పగించి, ఆ సమాధానకర్త అయినటువంటి యేసయ్యను నీ హృదయంలోనికి చేర్చుకుంటే, సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి సంపూర్ణమైనటువంటి సమాధానమును అనుగ్రహిస్తాడు. అందుకే యెషయా ప్రవక్త యేసయ్య పుట్టుక మునిపే 700 సంవత్సరాల క్రితమే ప్రభువు గురించి మాట్లాడుతూ అంటున్నాడు కదా, ఆయనకు సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెట్టబడును అని ప్రభువారి గురించి యెషయా భక్తుడు మాట్లాడాడు. కనుక ఈ రోజున నిజమైనటువంటి సమాధానము, నిజమైనటువంటి శాంతి మనకు కావాలి అని అంటే, సమాధానకర్త అయినటువంటి యేసయ్యను మన గుండెల్లో చేర్చుకుంటే ఆయన తన శ్రేష్టమైనటువంటి సమాధానమును మనందరికీ కూడా అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఈ 2024 సంవత్సరపు ముగింపులో ఉన్నటువంటి మనం ఈ క్రిస్మస్ దినాలలో సంబరాలు, వేడుకలు జరుపుకుంటున్నటువంటి మనము సమాధానకర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని
మన హృదయంలోనికి చేర్చుకుందాము. ఆయన మన హృదయంలోనికి వస్తే ఆయన సంపూర్ణమైనటువంటి నిజమైనటువంటి సమాధానమును మనందరికీ కూడా అనుగ్రహించి శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపుతాడు. కనుక ఈ క్రిస్మస్ దినాలలో ప్రభువారిని మీరు స్వంత రక్షకునిగా అంగీకరించండి. ఆయన ఇచ్చేటువంటి సమాధానమును పొందుకోండి. ప్రభువారు మిమ్మును మీ కుటుంబాలను శ్రేష్టమైనటువంటి దీవెనలతో నింపుతాడు. ఈ క్రిస్మస్ దినాలలో ప్రభువారు మీ కుటుంబాలను దీవించి శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములతో నింపునుగాక.